దేవుడు మనకి గుర్తుకు రాగానే, యెహోవా అనగానే ముందుగా మనకి పరిశుద్ధ గ్రంథములో రెండు పేర్లు బాగా వినపడతాయి. ప్రతి ఒక్కరికి బాగా జ్ఞాపకం ఏంటంటే, ఒకటి యెరూషలేము పట్టణము, రెండో యెరూషలేము దేవాలయము. ఒకటి ఏంటమ్మా? యెరూషలేము పట్టణం, యెరూషలేము దేశం పట్టణం. రెండోది యెరూషలేము దేవాలయము. ఎందుకంటే ఈ యెరూషలేము అనగా దేవునికి ఎంతో ఇష్టమైన దేశము, ఇష్టమైన మందిరము. ఎందుకంటే దేవుడు అనాది కాల సంకల్పములో ఎన్నో విధాలుగా ఇశ్రాయేలు జీవితంలో చేసినటువంటి మేలుని బట్టి, కృతజ్ఞతను బట్టి, ప్రతి దానిని బట్టి ఆ దేవుని పిల్లలు మరి సమాజముగా కూడుకోవడానికి భక్తుడైనటువంటి దావీదు చేత ప్రేరేపింపబడి తన కుమారుడైనటువంటి షలోమును చేత నిర్మించబడినదే ఈ యెరూషలేము దేవాలయము. యెరూషలేము దేవాలయం అంటే చాలా పవిత్రమైనదండి. అది ఎంత పవిత్రమైన దేవాలయం అంటే, యాజకుడైనా సరేనండి, యాజకుడంటే మాలాంటి బోధకుడు తప్పు చేసి దేవుని మందిరములోకి, ప్రత్యేకపు గుడారములోకి వెళితే అక్కడే ప్రాణాన్ని విడిచిపెట్టేసేవాడండి. అసలు పాపము చేసిన వాడు, తప్పు చేసిన వాడు పరిహారము చేయకుండా ఆ మందిరములోనికి పెట్టడానికి అర్హత లేదు. అంత పరిశుద్ధమైన పట్టణము, పరిశుద్ధమైన దేవాలయం అండి. యెరూషలేము గురించి తరతరాలలో దేవుడు ఎంతో గొప్పగా చెప్పాడండి. యెరూషలేమును ఎంతోమంది రాజులు పరిపాలించారు. యెరూషలేమును దేవుని బిడ్డలు ఎంతోమంది ప్రవక్తలు నడిపించారండి. అది మామూలు దేవాలయము కాదు. యెరూషలేము అనగానే దేవుడు గుర్తుకొచ్చేటువంటి మంచి పేరు కలిగిన పట్టణము. మంచిది కదా? మరి దేవునికి ఎంత ఇష్టమైన, ఎంత పవిత్రమైన, మరి ఎంత గొప్పదైన ఈ పట్టణపు లేదా ఈ దేవాలయము లేదా దేశం అనుకోండి, ఏదైనా అనుకోండి, పరిస్థితి ఎందుకు పాడైపోయింది? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏంటి, దేవాలయం అవనవ్వండి, దేశం అవనవ్వండి, సంఘం అవనవ్వండి, కుటుంబం అవనవ్వండి, గ్రామం అవనవ్వండి, దేశం అవనవ్వండి, ఏదైనా సరేనండి, ఆవేళ యెరూషలేము దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. సంఘం అనుకోండి, లేదా మన కుటుంబం అనుకోండి, లేదా దేశం అనుకోండి, ఎందుకు మరి ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పాడైపోతున్నవి ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని కోసము బ్రతకమని దేవుడు వారికి దేవాలయాన్ని ఇచ్చాడండి. ఎక్కడో అరణ్యములో నడిపించి, ఐగుప్తు బానిసత్వములో బాధలతో కష్టాలతో ఉన్నవారు సుఖ సంతోషాలతో ఉండాలి. వారు నిత్యము నన్ను గానము చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు ఒక అద్భుతమైన మందిరాన్ని, ఒక పట్టణముగా దేవుడు వారికి ఇస్తే, ఇశ్రాయేలు ప్రజలు దాన్ని ఎందుకు ఎలా చేస్తారనేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే దేవుడు ఒక దేశాన్ని కానీ, లేదా ఒక సంఘాన్ని కానీ, ఒక గ్రామాన్ని కానీ, లేదా ఒక ప్రాంతాన్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ దేవుడు విడిచిపెట్టేస్తే అది చాలా భయంకరంగా ఉంటుందండి. ఆయన కాపుదల ఉన్నంత చేపే మనము ఎన్ని చేసినా, ఎన్ని వేషాలు వేసినా, ఎలా బ్రతికినా, ఎలా ఉన్నానండి,
ఒక్కసారి ఆయన కాపుదల తీస్తాడనుకోండి, బ్రతుకులు చిన్నాభిన్నమైపోతాయి. మరి యెరూషలేము అనగానే దేవునికి చాలా ఇష్టమైన పేరండి. దేవుడు యెరూషలేము దేవాలయాన్ని కానీ పట్టణాన్ని కానీ మర్చిపోనంతగా దాని దేవుడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. కాబట్టి ఒకసారి కీర్తన గ్రంథము 87వ అధ్యాయములో కీర్తనాకారులు మరి కోరహు కుమారులు వ్రాసినటువంటి ఆ కీర్తనలో వాళ్ళు యెరూషలేము గురించి చక్కగా మాట్లాడుతూ ఉంటారండి. చాలా సందర్భాలలో దీని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 87వ అధ్యాయం మొదటి చదివితే, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబోవుచున్నది. యాకోబు నివాసుల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవంటండి. సియోన్ అంటే అమ్మా దేవుని పట్టణం అని పేరు. ఏంటి దేవుని పట్టణము? యెరూషలేము కదా. నిజంగా దేవుడు ఇశ్రాయేలును ఎక్కువ ప్రేమించాడా, యెరూషలేమును ఎక్కువ ప్రేమించాడా? ఇశ్రాయేలును ఎక్కువ ప్రేమించాడు. ఇశ్రాయేలు కోసం అన్నీ ఇచ్చాడు. ఇశ్రాయేలు కోసము సమస్తాన్ని సమకూర్చాడు ఆయన. కానీ ఇక్కడ ఈ కోరహు కుమారులు రాసేటువంటి ఈ మాట చూస్తూ అంటాడైనా, చూడండి, యాకోబు నివాసములన్నిటికంటే ఏంటమ్మా, సియోను గుమ్మములు యెహోవాకు చాలా ఇష్టం అంటండి. ఎందుకంటే దావీదు చేత దేవుడు ప్రేరేపింపబడినప్పుడు సొలొమోను ఆ యెరూషలేము పట్టణాన్ని, కోటను, ఆ దేవాలయాన్ని కట్టుచున్నప్పుడు ఏది ఎలాగ నిర్మించాలో, ఏ గుమ్మం ఎక్కడ ఉండాలో, ఏ కిటికీ ఎక్కడ ఉండాలో ప్రతీది కూడా దేవుడు తన దర్శనములో ప్రవక్తల ద్వారా, దేవదూతుల ద్వారా ఆయన మాట్లాడి నిర్మించుకున్నటువంటి పట్టణముగా, దేవాలయముగా మనకి కనబడుతూ ఉంటుందండి. చూడండి ఎంత ఇష్టమో చూడండి. యాకోబు అంటే ఇశ్రాయేలు నివాసాల కంటే యెరూషలేము అంటే ఎలా ఉందమ్మా, చాలా చాలా ప్రియమైనదంట, చాలా ఇష్టమైనది. చూడండి, దాని ఏమంటే చూడండి, దేవుని పట్టణమా అన్నాడు. చూడండి, దేవుని పట్టణమా అని దీపంపడ్డది. ఈ పేరు పరిశుద్ధ గ్రంథములో ఇంకా ఏ పట్టణానికి కనపడదు. ఏంటి, ఏ ప్రాంతానికి కనపడదు, ఏ దేశానికి కనపడదు. కేవలం యెరూషలేముకే దేవుని పట్టణమా అని పేరు కనపడుతుంది. అంటే దేవుడు ఎంతగా దాన్ని ప్రేమించాడు, దేవుడు ఎంతగా దాన్ని ఇష్టపడ్డాడో మీరు ఒకసారి ఆలోచించాలి. చూడండి, ఏంటి, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలు గొప్ప సంగతులు చెప్పుకొందురు. మనుషులు ఏం చేస్తారంటమ్మా, యెరూషలేము గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటారంట. అవును, ఎందుకంటే ఆనాటి కాలములో యెరూషలేము దేవాలయము కట్టబడిన తర్వాత చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ మందిరానికి వచ్చేవారు, చూడ్డానికి వచ్చేవారు. ఆలోచన చేయండి, అది యెరూషలేము చూడడానికి ఒక ఆయన వచ్చాడు, నపుంసకుడు కదా. ఎక్కడి నుంచి వచ్చాడైనా, ఎందుకు వచ్చాడైనా? యెరూషలేము చూడాలి, యెరూషలేములో దేవుని మాటలు వినబడుతున్నాయంట. ఏంటి, ధర్మశాస్త్రం వినాలి, చూడాలి అని ఎక్కడి నుంచో ఇలాగ ఆలోచిస్తే ఆ పట్టణము చూడడానికి, ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవుని మాట వినడానికి ఎక్కడెక్కడో దేశాలు, ప్రాంతాలు దాటి ఎంతో మంది అక్కడికి వచ్చేవారు. చూడండి, అదే అన్న చూడండి మేడం, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలు గొప్ప సంగతులు చెప్పుకొందురు అని చూడండి. అందుకే చూడండి, ప్రతి జాతి, ప్రతి జనము కూడా ఏంటండి, నీలో నుంచి రావాలి. అంటే ఇక్కడ మనం ఆలోచించేసినట్లయితే ఇలాగా చూస్తే యెరూషలేము మరి పట్టణం అన్నా దేవాలయం అన్నా దేవునికి చాలా ఇష్టమైనదండి. తరతరాలు అది ఉండిపోవాలి, తరతరాలు దేవుడు అది ఉండాలి, అది నిలవాలని ఆశించాడు. అయితే అదేమైపోయింది, దేవుని దృష్టికి
పాడైపోయింది. ఎలా పాడైపోయింది, ఎందుకు పాడైపోయింది అని మనం ఆలోచన చేద్దాము. ఎందుకంటే దేవుడు యెరూషలేమును మరిచిపోలేక ఇదే నూతన యెరూషలేము ఎక్కడ కట్టాడైనమ్మా? పరలోకములో కట్టాడండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అసలే పరలోకములో నూతన యెరూషలేము పేరు పెట్టాడంటే, యెరూషలేము అంటే ఆయనకి ఎంత ఇష్టమైన పట్టణము, ఎంత ఇష్టమైన మందిరం అని ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదివితే అక్కడ మీకు కనపడుతుంది, ఇదిగో నూతన యెరూషలేమా దేవుని పట్టణం అని కనపడుతుందండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే జయించేవారు ఎక్కడుంటాడమ్మా? ఆ పట్టణములో. ఏ పట్టణములో? యెరూషలేము పట్టణము. ఏంటి, భూమి మీద ఉన్న యెరూషలేము పట్టణాన్ని ఆ పరలోకములో దాని పేరు ఆయన రాస్తూ ఉన్నాడంటే, మాట్లాడుతున్నాడంటే ఆ పట్టణం అంటే దేవునికి ఎటువంటిది? చాలా ఇష్టమైన పట్టణము కదా. మరి దేవుని అంతగా ప్రేమించి అంత ఇష్టపడిన పట్టణము, ఆ దేశము లేదా ఆ దేవాలయము, ఆ ప్రజలు దేవుని కోసం ఎలాగుండాలి? చాలా భయభక్తులు కలిగి, చాలా మరి శ్రద్ధ కలిగి ఉండాలండి. ఎందుకంటే యెరూషలేమును నాశనము చెయ్యాలని దేవుడు ఎప్పుడు కూడా అనుకోలేదండి. అది దేవుని పట్టణముగా పిలపడ్డది, అది గొప్ప పట్టణముగా పడ్డది, అది విలువైన పట్టణముగా పిలపడ్డది. నిజంగా చాలా గొప్పగా దేవుడు దాని గురించి వ్రాసుకుంటూ వచ్చాడండి. కానీ అటువంటి పట్టణాన్ని ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టేశాడో, ఎప్పుడైతే దేవుని కాపుదల పోయిందో ఏమైపోయింది? పట్టణము దేవాలయము ప్రజలందరూ కూడా ఏమైపోయారమ్మా? నాశనమైపోయారండి, పాడైపోయింది. ఆలోచన చేయండి. ఆయన కృప ఉన్నంత చేపు, ఆయన కాపుదల ఉన్నంత చేపు ఆ యెరూషలేము పట్టణం ఎలాగుంది? ఏ రాజు కూడా దానిని ఏమీ చేయలేకపోయారండి. ఎంతమంది రాజులు దండెత్తి వచ్చినా, ఎంతమంది సైన్యాధిపతులు వచ్చినా అసలు పట్టణము జోలికే రాలేకపోయేవారు. ఎందుకని? దేవుని కంచె ఉంది, దేవుని కృప ఉంది. కాబట్టి ఇటువంటి పట్టణము పాడైపోవడానికి కారణము యెరూషలేము ప్రజలు ఎంత దుర్భరముగా, భయంకరముగా అసలు దేవుడి పట్ల ఉన్నారో కొన్ని వచనాలు మనం చూద్దాము. ఎందుకంటే ఒకసారి 2వ దినవృత్తాల గ్రంథంలోకి వెళ్తే ఒకసారి 4వ అధ్యాయాన్ని చూద్దాం. ఒకసారి మరి 19 నుంచి మనం చూస్తే అక్కడ కొన్ని వచనాలు మనకు కనపడతాయి. చూడండి అమ్మా. తన వైపునకు వారిని మళ్లించుటకు యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారి చెవి యొక్కక యుండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకులైన యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాని విసర్జించును గనుక ఆయన మిమ్ముని విసర్జించుచున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడనెను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టేశారు. దేవుని మాటలకు లోబడక, దేవుని వాక్యానికి లోబడక, దేవుని ఆలోచన లోబడక వాళ్ళు ఇష్టానుసారమైన జీవితంలోకి ఏమైపోయారండి? ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారండి. ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఇష్టానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయారు, పాపములో పడిపోయారు. భయంకరమైనటువంటి విగ్రహ పూజలకు, రకరకాలటువంటి పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారండి. అయితే దేవుని ప్రేమ చూడండి, దేవుని ఆయన కృప చూడండి. అయ్యో, నాకు ఇష్టమైన పట్టణము కదా, నా బిడ్డలు ఉండే పట్టణము కదా, నాకు ఇష్టమైన దేశము కదా, మందిరము కదా అని దేవుడు దాన్ని పాడు చేయకుండా ఏం చేస్తున్నాడంట? ప్రవక్తలను పంపుచూ ఉన్నాడంటండి. ఎందుకు పంపుతున్నాడు? మారండి, ఇది దేవుని పట్టణము, దేవునికి ఇష్టమైన పట్టణము.
మీరు దీన్ని పాడు చేసేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆయన వైపు తిరగండి. ఎందుకంటే ఏదో దేవుడు దీవించిన పట్టణము, దేవుడు దీవించిన మందిరము, దేవుని కృప ఈ మందిరం మీద ఉందని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి కనుక ఆయన కృప తొలగిందో మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. చాలా జాగ్రత్త అని ఎంతో మంది ప్రవక్తలను పంపించాడంటే అందులో ఒక ఆయన ఎవరమ్మా, జకరియా గారు వెళ్ళారంట. ఎవరమ్మా? జకరియా గారు వెళ్ళారు. జకరియా గారు వెళ్ళి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏం చేస్తున్నాడైనా ప్రకటిస్తూ ఉన్నాడంట. అయ్యా మీరు మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. దేవుడు మీతో ఉండగానే, ఆయన మీలో ఉండగానే మీరు మారాలి. ఒక్కసారి ఆయన విడిచిపెట్టాడా మన బ్రతుకులు ఏమైపోతాయి? చాలా భయంకర స్థితిలో కూడా పోతాయి. ఉండగానే చెబుతున్నా, హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంట? అస్సలే ఏమీ వింటలేదంటండి, పట్టించుకోవట్లేదు. నువ్వేంటి మాకు చెప్పేది? అసలు మేము ఆయన పిల్లలము. ఈ ప్రపంచంలో ఏకైక మందిరం ఉన్నది ఇదే. ఈ ప్రపంచంలో ఆయనకి ఇష్టమైన పట్టణం ఇదే. ఏంటి? ఆయనకి ఇష్టమైన పట్టణం మీదైతే, ఆయనకి ఇష్టమైన మందిరం మీదైతే, నువ్వు ఆయన పిల్లలైతే ఆయనకి ఇష్టలుగా బ్రతకనప్పుడు ఎవ్వడు ఆయనకి అక్కరలేదు. మీరు బాగా ఆలోచన చేయండి. ఏంటి వీళ్ళు అనుకుంటున్నారు? ధర్మశాస్త్రం మాది, మందిరము మాది, ఏంటి లేదా ఈ పట్టణం మాది అనుకుంటున్నారు. అనుకుంటే సరిపోదండి. చూడండి, ఇదిగో మీరు మారాలి, మీ బ్రతుకులు మారాలి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తారంట? ఏం చేస్తున్నారంట? వినటలేదు కదా. వినటలేదు కదా. ఏం చేస్తారంట? ఆయన మీద కుట్ర చేసి ఏం చేశారంటమ్మా? రాళ్ళు రువ్వి చంపేశారు. దేవుడు ఊరుకుంటాడా? ఆ జకర్యా రక్తము ఎవరి మీదకి వచ్చింది? ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అదేనండి, ఏబేలు మొదలుకొని జకర్యా రక్తము వరకు ఈయన ఏం చేశాడు? వెళ్ళి యెరూషలేములోకి వెళ్ళి మీరు మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి, దేవుడు కోపము ఈ పట్టణం మీద ఉంది. ఆయన దీన్ని విడిచిపెట్టాడా? ఎవ్వరు దీన్ని కాపాడలేరయ్యా. ఇది దేవునికి ఇష్టమైన పట్టణము అని ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు ఏం చేశారంటమ్మా? వినలేదు. ఇంకా మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి 26 నుంచి అంటే 25లో కూడా ఉంటుంది. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నుంచి రప్పించి మరి వాళ్ళకి చక్కగా ప్రకారముల పట్టణాలని మరి నీళ్లు ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఇచ్చాడు. అండి ఇదంతా ఇస్తే వాళ్ళు ఏం చేశారంట? అయినను వారు అవిధేయులయ్యి నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తను చంపి నీకు బాగుగా విసుగు పుట్టించారంటండి. ఏంటి? ఎక్కడి నుంచో దేవుడు తీసుకొచ్చి అరణ్యములో కావలసిన ప్రతిదాన్ని సమకూర్చాడండి. ఒకనాటి బానిసత్వము, ఒకనాటి దీనస్థితి, ఒకనాటి లేని స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడు? చక్కగా ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. 25వ వచనం అంటాడు, ఇదిగో మీరు నాటని తోటలిచ్చాడు, మీకు తవ్వని బావులిచ్చాడు, శ్రేష్టమైన వృక్షఫలాలు ద్రాక్ష వనములిచ్చాడు, ఒలీవా ఎన్ని ఇచ్చాడు తెలుసా? ఇవన్నీ దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడు? ఆయన బిడ్డలని ఒక్కసారి మారండి, మార్చుకోండి అన్నాడండి. ఏంటి? ఇవన్నీ మీకిస్తే మీరు బ్రతకమని ఒకనాటి దీనస్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నేను ఎత్తితే ఇప్పుడు ఆ పట్టణం ఏం చేస్తుందంటమ్మా? ఏం చేస్తుందంట? దేవుణ్ణి మర్చిపోయింది. వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, దేవుడు ఉన్నాడు, వీళ్ళకి దేవుడి విలువ తెలియలేదు. ఆ పక్కన పరిచయులు ఉన్నారు, చూసారు సమరయులు, దేవుడి విలువ తెలియక ప్రాకులు ఆడుతున్నారు. వీళ్ళకి ఏం చేయలేదమ్మా? విలువ తెలియని ప్రజలైపోయారండి. ఇక్కడ ఏమన్నా చూడండమ్మా, ఏమన్నా చూడండి, విసుగు పుట్టించిరి ఎవరికంటండి? దేవునికి విసుగొచ్చేసిందంట. ఏంటి? ఆయన్ని ప్రేమించిన పట్టణము, ఆయనకి ఇష్టపడిన పట్టణం ఏం చేస్తున్నాడు? అందుచేత నీవు వారిని ఏం చేస్తున్నావు? శత్రువులకి అప్పగించేస్తున్నావు.
దేవుడు శత్రువుడు చేతుల నుంచి విడిపించారు. ఆ భయంకరమైన బానిసత్వం అంటే వాళ్ళకి తెలుసు. మరలా ఏం చేస్తున్నాడు? శత్రువుల చేతికి వెళ్ళిపోతుందంట. శత్రువుల చేతికి ఎలా ఉంటుంది? స్వతంత్రం ఉంటుందా? ఉండదు. బానిసత్వము. నీకు ఇష్టమని నువ్వు జీవించడానికి ఉండదు. వాళ్ళు చెప్పినట్టే చేయాలి, వాళ్ళు చెప్పినట్టే బ్రతకాలి. నీ స్వేచ్ఛ, ఏమి స్వతంత్రం ఉండదండి. దేవుడు హెచ్చరిక చేస్తూ, యెరూషలేమా జాగ్రత్త, యెరూషలేము పట్టణమా ప్రజల మారండి, మార్పు చెందండి నాయన. ఎందుకంటే మీరు నా బిడ్డలు, మీరు నా జనము. కళ్ళు తెరవండి. ఎంతమంది ప్రవక్తలను పంపినా చంపేస్తున్నారు కానండి వాళ్ళ మాట ఏం చేస్తారంటండి? వినటలేదంటండి. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే ఇలాగా మనం చదువుకుంటూ వస్తే ఏమన్నాడు చూడండి, ఆయన శత్రువులు చేద్దానికి అప్పగించారు. చూడండి ఇంకా 20 చూడండి, వారు నెమ్మది పొందిన తర్వాత ఎదుట మరలా ద్రోహులుగా కాక నీవు వారికి శత్రువుల చేతికి అప్పగించితివి. నీవు వారి మీద అధికారము అంటే వీరు వారి మీద అధికారము చేసరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. ఎందుకంటే ఫరో దగ్గర నుంచి అనేక పరిస్థితుల నుంచి దేవుడు ఎన్నోసార్లు మొరపెట్టినప్పుడు ఏం చేశాడు? వారిని విడిపించాడు, వారిని కాపాడాడు. మరి దేవుడు విడిపించాడు కదా, మరి దేవుడు కాపాడాడు కదా. అటువంటి దేవుని మాట వినాల వద్దా? ఇలా వినటలేదండి. గతం మర్చిపోయారు, బానిసత్వం నుంచి స్థితి మర్చిపోయారు. ఇప్పుడు దేవుడు మా దీవించే ధర్మశాస్త్రం ఇచ్చేసినటువంటి భ్రమలో భయంకరమైన పరిస్థితుల్లో ఈ యెరూషలేము ప్రజలు ఏం చేస్తారంటమ్మా? బ్రతుకుచూ ఉన్నారంట. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఏమన్నా చూడమ్మా, ఎన్ని మార్లు నీవు వారిని విడిపించితివి అని చూడండి. ఆయనను ఏం చేశారు? నీ ఆజ్ఞల విధులను ఒకడు ఆచరించినడలా వాటి వలన వాడు బ్రతుకును కదా. కనీసం నీవిచ్చిన ధర్మశాస్త్రాన్ని, నీవిచ్చిన వాక్య ప్రకారం ఒక్కడైనా ఆచరిస్తే వాడు బ్రతుకును కదా. అంటే యెరూషలేము పట్టణంలో ఒక్కడు కూడా దేవుని ఆజ్ఞలు ఆచరించట్లేదా? పట్టణమంతా పాడైపోయిందా? పట్టణమంతా పాడైపోయిందా? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మీరు కిందకు చదువుతుంటారు చూడండి మేడమ్మ, నీ ధర్మశాస్త్రం నడుచున్నట్లు నీ వారి మీద సాక్ష్యం పలికిరి, వారి గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ వీధులలో నీ నిధుల విషయములో పాపులైపోయారంటండి. చూడండి, వాళ్ళ గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, వినయం లేదండి. ఏమైపోయారంట? ఆయన ఆజ్ఞలు, విధులు, ధర్మశాస్త్రం ఏమైపోయారు? వాళ్ళు పాపులైపోయారండి. వాళ్ళు ఏం చేశారు? పాపులైపోయి నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయారయ్యా. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చివు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కదండి, ఎన్నో సంవత్సరాలు దేవుడు ఏం చేయడమ్మా? వాళ్ళు ఓర్చుకున్నాడంట. వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలను ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలండి, ఎంతమంది రాజుల చేతులకు వెళ్ళిపోయారంట వాళ్ళండి. ఎన్నిసార్లు వాళ్ళని రప్పించాడండి. ఏ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో కాపాడితే, ఎంతగానో సంహరిస్తే, ఎన్నోసార్లు అరణ్యములో ఎన్నిసార్లు అండి నీళ్ళు లేవని దేవుని నిందించారు, మాంసం లేదని నిందించారు. అక్కడ కదండి, ఐగుప్తు బానిసత్వం నిందించారు. ఇలాగా ఎన్నిసార్లు నిందించిన అవమానపట్ల దేవుడు ఏం చేయడంట? ఓర్చుకున్నాడు. ఎందుకంటే అది ఆయన పట్టణము, అది వాళ్ళందరెవరు? ఆయన బిడ్డలు కదా. ఎందుకంటే మరి మన పిల్లల గురించి మనకు తెలుసు కదా. మన పిల్లలు చిన్న చిన్న తప్పులు ఎన్ని చేసినప్పుడు ఏం చేస్తాం? ఓర్చుకుంటాం. వాళ్ళ మన మీద కోపపడినా ఓర్చుకుంటాం, వాళ్ళు మనం తిట్టినా ఓర్చుకుంటాం, బాధలు పెట్టినా ఓర్చుకుంటాం. ఎందుకని? మన పిల్లలు కాబట్టి. కానీ అది ఎంతవరకు ఉంటుంది? ఓర్పు, సహనము ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఉంటుందా?
అది ఒక స్థితి, ఒక స్థాయి వరకు ఉంటుంది. ఆ స్థాయి మించితే మన పిల్లల పనులు కూడా మేము ఏం చేయలేము, ఓర్చుకోలేమండి. తిడతాం, దండిస్తాం, ఏంటి బుద్ధి చెబుతాము, ఎందుకంటే ఓర్చుకోలేం. కాబట్టి దేవుడు అంటండి ఏం చేయడంటమ్మా, అనేక సంవత్సరములు నీవు వారిని ఓర్చి నీ ప్రవక్త ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికినను కానీ వారు ఏం చేస్తారంట, వినకపోయిరి. ఏం చేశారంటమ్మా, వినకపోయిరంటండి. నిజంగానండి, యెరూషలేము పట్టణాన్ని పాడు చేయడానికి, శత్రువుల చేతులకు అప్పగిస్తడానికి, ఆ దేవాలయానికి అసలు దేవునికి ఇష్టమే లేదండి. ఎందుకంటే తనకిష్టమైన కుమారుడు ఎవరు దావీదు గారు ప్రేరేపణ చేత సొలొమోను మరి రాజు చేత ఆ మందిరం దేవుడు కట్టించుకున్నటువంటి మందిరము, పట్టణం అండి. దేవుడు చాలా ఇష్టపడ్డాడండి దానికోసం అండి. అసలు దాన్ని పాడు చేయకుండా ఉండాలని దేవుడు ఎన్ని విధాలుగా ఆలోచించాడు చూడండి. దేవునికి లోబడిన వారు అయిపోయారు. ఎందుకంటే ఆ పట్టణాన్ని పాడు చేయకుండా ఉండాలని ఎలాగైనా వీళ్ళు మార్చాలి, ఎలాగైనా వీళ్ళు బ్రతుకులు మార్చాలి, ఎలాగైనా వీళ్ళ జీవితాలు మార్చాలని దేవుడు ఎంతో మంది ప్రవక్తలు ఏం చేస్తున్నాడు, అయినా పంపుతూనే ఉన్నాడు. అయినను వారు ఏం చేస్తారంటమ్మా, ప్రవక్తల మాట వినకుండా వచ్చిన ప్రవక్తలు ఏం చేస్తారంట, చంపేస్తున్నారంటండి. అందుకే దేవుడు ఈ యెరూషలేమును ఎవరికి అప్పగిస్తున్నాడు, శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇవాళ కూడానండి మన క్రైస్తవులు చాలా మంది తెలియక యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నారు. దేని కొరకంటమ్మా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలా? అలా బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు, ఏమి మాట్లాడాడు, అలా ఏమి చేశాడు? నిజంగా అసలు ఈ నోటకి ఏ మొదొస్తుందో తెలుస్తలేదండి. ఒక ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు చేస్తుంది, దాని హిందువులు ట్రోల్ చేస్తున్నారు. నిజంగా బాధేస్తుందండి. నోటంట వచ్చేదే కానండి ఆచరించేది ఏది కూడా లేదు. వస్తుందే ఓ చెప్పేయడమే. చెప్పే నీవు అసలు నీ బ్రతుకులో దాన్ని ఆచరిస్తున్నావు లేదు చూసుకోవాలి. చెప్పడం గొప్ప కాదు, చెప్పడం ఎవడని చెప్పేస్తాడు, బైక్ మీరితే చెప్పేస్తారు. మాకేమని మీరు తక్కువ అనుకోరండి, మాకంటే ఎక్కువ మీరు చెప్పలేరా? నుంచోబెడతాం మీ అర్థనాడు కూర్చోబెట్టి గంటల తరబడి చెప్పేస్తారు మీరు. చెప్పడం కాదు, చెప్పిన ప్రకారం మనిషి ఏం చేయాలి, బ్రతకాలి. అది లేదు ఈవేళండి, అది లేదు. నోడు కొంచెం చెప్పేద్దామని తప్ప అసలు ఈ మాట రోజుసారి నేను బైబిల్ ప్రసంగంలో చెప్పాను కదా, ఈ మాట నాకు తగునా, లేదా ఈ ప్రసంగం నాకు తగునా, ఇది కరెక్టా కాదని అస్సలు ఆలోచించే జ్ఞానం లేదండి. నోటికి ఏదొస్తే అది ప్రజల మీద రుద్దేయడమే. అటువంటి పరిస్థితి అండి. యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయాలంటమ్మా, ప్రార్థన చేయాలి. ఎందుకని అక్కడ యెరూషలేము కట్టేస్తే యేసుక్రీస్తు వచ్చేస్తాడంట. యెరూషలేము దేవాలయం కట్టేస్తే యేసుక్రీస్తు వచ్చేస్తాడంట. అండ్ యేసుక్రీస్తు వచ్చేస్తాడు సరదాగా ఉందలకి ఆయన వస్తే మామూలుగా ఉంటుందండి. ఆయన వస్తే మామూలుగా ఉంటుందా? మనం ఎందుకు ఈ ప్రార్థన ఏం చేయాలి తెలుసా, ప్రభువా వచ్చి అనకూడదు. ప్రభువా నువ్వు ఆలస్యం అయితే నేను మారే వరకు కొద్ది లేట్ చేయి ప్రభువా, నేను మారాలి, నా బ్రతుకు మార్చుకోవాలి అని ప్రార్థన చేయాలి. వచ్చేయి వచ్చేయి వచ్చేయి. ఏదో పరిశుద్ధులాగే వీళ్ళందరూ కూడా పర్లాకం వెళ్ళిపోయేలాగా వచ్చాక తెలుస్తుంది, ఎటు పరిగెత్తనే ఉండదు. ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. యెరూషలేము క్షేమము దేవుడు చూశాడు, దాన్ని కాపాడాడు, దానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చాడు. ఆ పట్టణాన్ని లేదా దేవాలయాన్ని దేవుడు సంరక్షించవలసినంత కాలం సంరక్షించాడు. ఆయన్ని వదిలేస్తే దాని క్షేమము కోరి నీవెంత ప్రార్థన చేసినా ఏ ఉపకారం ఉండదు. చాలా జాగ్రత్తగా వాక్యాలు మనం ఆలోచించాలి. ఎందుకంటే విలాప వాక్యాలలో ఒక్క మాట మనం చూస్తానండి, 4వ అధ్యాయములో 13వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది. ఎందుకంటే అంతా చదివించాలంటే చాలా ఉంటుంది, కాబట్టి నేను ఒక్కొక్క మాట చెప్తున్నాను. అమ్మా, దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపమును బట్టి దాని యాజకుల దోషమును బట్టి అన్నాడు. చూడండి ఇక్కడ
ఎందుకంటే మీరు పైనుంచి చదువుకుంటే యెరూషలేము మీద దేవుడి ఉగ్రతను, ఆ భయంకరమైన పరిస్థితులను రావడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తుండండి. నీతిమంతులు ఏం చేయడమ్మా? రక్తమును ఓడ్చారు అంటానండి. ఎంతో మంది నీతిమంతులు ఏంటి ఆ పట్టణాన్ని కట్టడములో, నిర్మించడములో, పాలించడములో ఎంతో మంది నీతిమంతుల శ్రమ, రక్తం ఉందండి. నీతిమంతుల రక్తమును ఓడ్చారంటండి. ఏమైపోయింది ఇప్పుడు? ప్రవక్తల ఏమైపోతాడమ్మా? పాపముల బట్టి. ప్రవక్తలు అంటే యాజకులు, అనేక మంది వాళ్ళ పాపముల బట్టి ఏమైపోయిందంటది? దాని యాజకులు దోషముల బట్టి యెరూషలేము ఏమైపోతుందంట? పాడైపోతుంది. దేవుడు ఉగ్రతకు అప్పగించేస్తున్నాడు. ఒకసారి దేవుడు అప్పగించేస్తే, దేవుడు దాన్ని విడిచిపెట్టేస్తే దాన్ని కాపాడటము ఎవ్వరి తరము కాదండి. సంఘమైన, కుటుంబమైన, దేశమైన, యెరూషలేము పట్టణమైన చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన కుటుంబాలు కూడా దేవుడు ఉన్నంత చేపే మన కుటుంబాలు మనం సంతోషముగా, సుఖ సంతోషాలతో దేవునిలో హాయిగా బ్రతకలము. ఒక్కసారి ఆయన మన కుటుంబాన్ని విడిచిపెట్టాడా ఏమైపోతాం? చల్లా చెదరైపోతాం. చాలా జాగ్రత్త ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే శత్రువుల చేతికి అప్పగింపబడిపోతుంది. దుర్మార్గమైన పరిస్థితులకు అప్పబడిపోయింది. ఒకప్పుడు దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా, దేవుడు ఉండే ఆ దేశము, దేవుడు ఉండే ఆ దేవాలయము ఏమైపోయింది తెలుసండి? ఎంతోమంది ప్రవక్తలు, గొప్పవారు ఉండే ఆ పట్టణం అంటండి చివరకు ఒక్కడు కూడా లేకుండా అయిపోయింది. ఒక్కడు కూడా అంటే మంచివారు, నీతిమంతులు లేకుండా అయిపోయిందంటండి. యెరూషలేము గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనము, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూసి తెలుసుకొనండి, దాని రాజవీధులలో విచారణ చేయండి, న్యాయము జరిగించు, నమ్మకముగా నుండు, ప్రయత్నించుచున్న ఒక్కడు మీకు కనబడినలా నేను దానిని క్షమించేదను. దేవుడి స్తోత్రములు. చూసారా దేవుడు ఎంత బాధపడుతున్నాడో పట్టణం గురించి. దేవుడు ఇస్తున్నాడు ఛాన్స్. మీరు వెళ్ళండి యెరూషలేము వీధుల్లో, ఆ వీధి నుంచి ఈ వీధి వరకు, ఈ వీధి నుంచి ఆ వీధి వరకు ప్రతి వీధి తిరగండి. ఎందుకంటే నాకు ఇష్టమైన పట్టణము, నాకు ఇష్టమైన దేశము, దాన్ని పాడు చేసేస్తాను. ఎందుకు పాడు చేస్తానంటే దేవుని కనికరమ లేదా, దేవుని జాలి లేదా, లేదా దేవుని ప్రేమ లేదా? దేవుడికి ఇష్టమైన కట్టుకున్న పట్టణాన్ని అలా పాడు చేసేస్తాడా అని మీరు అనుకోవచ్చేమో. నన్ను తప్పు పట్టకండి అని చెబుతున్నాడండి. వెళ్ళండి, మీకు ఛాన్స్ ఇస్తున్నాను. యెరూషలేము, ఎందుకంటే అప్పటికే చాలా మంది ప్రవక్తలు ఇతర ప్రాంతాలు మొరపెడుతున్నారు, అయ్యా యెరూషలేము పాడైపోతుంది, యెరూషలేము నాశనం అయిపోతుంది అని. వెళ్ళండి మీరు యెరూషలేము వీధులలో అక్కడి నుంచి ఇక్కడికి అటు ఇటు మీరు తిరగండి. ఎవడైనా ఒక్కడుంటే నేను క్షమించేస్తాను. ఏంటండి? దేవుడి నివాసం ఉండే చోటు, దేవుడి నివాసం ఉండే పట్టణము ఒక్కడు కూడా లేడా? అందరూ పాడైపోయారా? చూడండి, ఒక్కడు ఉన్నా నేను వాడిని ఏం చేస్తాను? క్షమిస్తానన్నాడండి అని. చూడండి, దేవుడు మాట వినకపోతే, దేవునికి లోనవ్వకపోతే, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయండి. ఎందుకంటే వీళ్ళు దేవుని విసర్జించి ఏమైపోయారు? పాడైపోయారండి. బొత్తిగా పాడైపోయారండి. బొత్తిగా పాడైపోయారండి. అందుకే చూడండి, ఎవడమ్మా? ప్రయత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన నేను దానిని క్షమించెదను, యెహోవా జీవముతోడు అన్నాడు. చూడండి, ఒక్కడుంటే ఏంటి? పైగాను ఏంటి? తప్పు చేసినవాడు కాదండి, నేను మారతాను, పశ్చాత్తాప పడతాను అని ప్రయత్నం చేసేవాడు కూడా ఎవ్వడు లేడంట. చూసారా? ఎందుకు ఒకప్పుడు అటువంటి పట్టణము ఎందుకు ఎలాగైపోయింది? గర్వము పెరిగిపోయింది. దేనికి? యెరూషలేము పట్టణానికండి. బైబిల్ చెప్తుందండి, నాశనానికి ముందు నడుస్తుందంట గర్వం నడుస్తుంది. గర్వం ఇప్పుడు వస్తుంది, దాని వెనక వస్తుందంట నాశనం వస్తుంది. దేవుని విసర్జించేసారు వీళ్ళు. ఒకప్పుడు కష్టాలలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, తిండి లేదు,
ఎక్కడో ఫరో పెడితే తినేవారు, అటువంటి పరిస్థితులను తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు ఏం చేశాడు? ఇందాక మీరు చదివారు కదా, తవ్వని బావులు ఇచ్చాడంట, ద్రాక్ష వనములు ఇచ్చాడంట, ఒలీవ మొక్కలు ఇచ్చాడంట, ఏంటి మంచి ఎల్లు ఇచ్చాడంట. ఇవన్నీ ఇస్తే ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకి? మర్చిపోయారు. ఒకప్పుడు మన అన్నీ ఏంటి అమ్మా? తాటికలు. ఎవరైనా జ్ఞాపకం ఏంటి? ఎందుకంటే ఇంకా తాటికలు బాధ అంటారా? ఎందుక తాటికల్లో బిల్డింగ్లు వచ్చేసినాయి కదా, గాలి దుమ్ము వచ్చినా పర్లేదు అంటారా? ఏండి, ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. బైబిల్ అదే చెప్తుంది. నువ్వు గతాన్ని మర్చిపోతే నీలేమైపోతుంది? గర్వం పెరిగిపోద్ది. నేను ఎక్కడ తీసుకొచ్చాను? నెహెమ్యాను చూశారు కదా, అయ్యా నేను ఎక్కడ తీసుకొచ్చానురా, మిమ్మల్ని ఎలా కాపాడనురా, మిమ్మల్ని ఎలా చేశానురా, ఇంకా మీరు నన్ను మర్చిపోతే ఏంటి అంటున్నాడండి. యెరూషలేము పట్టణము గురించి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అసలు మామూలు వాళ్ళకా తెలిసింది వాళ్ళు. నిజంగా దేవునికి నమ్మక ద్రోహులు అంటే ఇశ్రాయేలు ప్రజలనండి. ఎంతగా ప్రేమించాడో వాళ్ళని అంతగా దేవుని వాళ్ళు దూరం చేసుకున్నారని, బాధ పెట్టేశారండి. అనేక సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్నో సంవత్సరాలు ఓర్చుకున్నాడంటండి. ఒక్కడు ఉన్నా నేను ఆ పట్టణం ఏం చేస్తాను? క్షమించేస్తాను. ఏంటి, దేవుడు ఉండే చోటు ఒక్కడు కూడా లేకుండా పాడైపోయిందా? మనం అనుకుంటాం దేవుని మందిరం కాదండి, పరిశుద్ధ మందిరం కదా, దేవుని కృప ఉంది అనుకుంటాం. లేదు, మనలో పవిత్రత లేకపోతే, మనలో నీతి లేకపోతే, మనలో ఆయన విశ్వాసం లేకపోతే, మనలో దేవుడు లేకపోతే మందిరమైన, పట్టణమైన, ఇల్లైనా ఏదైనా శూన్యమే. అర్థమైందా? మనలో ఆయన లేకపోతే ఇల్లు ఎందుకు? మనలో ఆయన లేకపోతే మందిరం ఎందుకు? మనలో ఆయన లేకపోతే పట్టణం ఎందుకు? మనలో ఆయన ఉండాలి. మనలో ఆయన ఉన్నప్పుడు, ఆయన ఉన్న నీవు ఎక్కడ ఉన్నా అది దేవునికి ఇష్టమైన మందిరం, ఇష్టమైన పట్టణము కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు లేనప్పుడు ఇంకా మందిరం ఎందుకు వాళ్ళకి? ఆ పట్టణం ఎలాగుంటుంది? ఆ మందిరం ఎలాగుంటుంది? ఏమైపోయింది? అది దేవుడు శత్రువుడి చేతికి అప్పగిచ్చేస్తున్నాడండి. 8వ అధ్యాయము ఒకసారి 5-6 వచనాలు చదువుకోండి. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రమం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలన్నీ విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు వాడుకొనుచున్నారు. నేనేమి చేతులని చెప్పి తన చెడుతనము గురించి పశ్చాత్తాపపడువాడు ఒక్కడును లేకపోయినంటండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యెరూషలేము ప్రజలు ఏమైపోయారంటమ్మా? విశ్వాసఘాతకులండి, ద్రోహులైపోయారంటండి. ఆలోచన చేయండి. ఏంటి, దేవుడి దగ్గరికి రండయ్యా, మారండి. దేవుడు ఎన్నో భయంకర పరిస్థితుల్లోంచి మిమ్మల్ని తీసుకొచ్చాడయ్యా, మీ బ్రతుకులు మార్చుకోండి అని చెబుతుంటేనంటండి, మేమేమి రామయ్యా మాకు ఇక్కడే బాగుంది, ఇలాగే బాగుంది అంటున్నారంటండి. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనం చూద్దాం. వారు మోసమును ఆశ్రమం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. దేవుడు బాధపడుతున్నాడండి, ప్రవక్తలు బాధపడుచున్నారు. దేవుడు ఎంతగా ప్రేమిస్తే, ఎంతగా ఆశ్రయిస్తే, ఎంతగా నిన్నిస్తే ఎందుకు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నావు? లోకముల వ్యసనాలకు పాడేసిపోతున్నావు, లోకముల పాపములు కలిసిపోతున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు దేవుడు విడిచిపోయి లోకముల పాపములు కలిసిపోతే ప్రతిసారి ఆయన నీతో మాట్లాడాడు, విడిచిపెట్టేస్తాడంతే, శత్రువు చేతికి అప్పగించేస్తాడంతే. మన జీవితం అయిపోయినట్లే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుడు పిలిచినప్పుడు మనం మారాలి. దేవుడు పిలిచినప్పుడు మనం రావాలి. దేవుడు మాట్లాడినప్పుడు మనం చెవియొగ్గాలి. దేవుని కోసము ఎన్ని కష్టాలైన, శ్రమలైనా మనం భరించుకుంటూ ఈ లోకంలోకి వెళ్ళాలని ముందుకు ఆలోచన చేయండి. రామంటున్నారండి, ఎలా చెప్పుచున్నారు. ఏంటి, దేవుని విషయమై పశ్చాత్తాపపడేవాడు ఒక్కడు కూడా లేడంట. ఒక్కడికి కూడా జ్ఞాపకం లేదు. అయ్యో, ఐగుప్తుల నుంచి దేవుడు తీసుకొచ్చాడే,
చక్కటి స్థితిని మనకిచ్చాడే. మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను చెప్పుకుంటున్నాం కదా. ఆ పితరులు ఆ దేవుడు ఎంతగా ప్రేమించారు, ఆ దేవుడి కోసం ఎలా బ్రతికారు, అలా మనం బ్రతకొద్దా అనేటువంటి జ్ఞానము యెరూషలేము ప్రజల్లో ఏమైపోయిందంటండి? లేదంటండి. ఏమైపోయారు? దేవుని దృష్టికి విశ్వాసఘాతకులు, ద్రోహులు అయిపోయారంటండి. చాలా భయంకరమైన పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే, ఇవన్నీ ఎన్న తర్వాత యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలో లేదో మనకు అర్థమవుతుంది. కాబట్టి చూడండి, ఎంత దూరమైన భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయారు? దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ శత్రువు చేతికి ప్రతిసారి అంటున్నాడు, నేను మిమ్మల్ని అప్పగించేస్తానన్నాడండి. మిమ్మల్ని అప్పగించేస్తాను, నేను విడిచిపెట్టను. ఇలాగా ప్రతిసారి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఇంకా మన ముందుకు వెళ్తున్నట్టయితే యెహెజ్కేలు గ్రంథములో 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూస్తే, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు ఈ మాట ప్రకటింపము. అంటే ప్రవక్తలను పంపుతున్నాడు, దేవదూతలు పంపుతున్నాడు. వాళ్ళు పంపి ఏం చేస్తున్నాడు? ప్రకటించమంటున్నాడు. ఆలోచన చేయండి. ఏమన్నాడమ్మా? ప్రకటింపము. నీవు పవిత్రము కాని దేశమునై ఉన్నావు. ఏంటండి? దేవుడు నివసించే పరిశుద్ధమైన దేశముడు ఏమైపోయిందంట? అపవిత్రమైపోయిందంటండి. నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు అన్నాడండి. పవిత్రము కాని దేశమై ఉన్నావు, ఎల్లు ప్రకటించు అన్నాడండి. ఎంతమంది ప్రవక్తలు వెళ్ళారండి, ఎంతమంది ప్రకటించారు. ఎవరు ప్రకటించినా వారు బ్రతుకు మారలేదు. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నాను. దేవుడు ఇష్టపడి ప్రేమించి నిర్మించుకున్న యెరూషలేము గొప్పదా, లేకపోతే నినివే పట్టణం గొప్పదా? ఏది గొప్పది? నినివేయే గొప్పది. ఎందుకంటే యోనా ఒక్కసారి ప్రకటన చేస్తే పట్టణం మారిపోయిందండి. వాళ్ళు యోనాను చంపలేదు, వాళ్ళు యోనాను త్రోసివేయలేదు. వాళ్ళు ఒక్కసారి ప్రకటిస్తే రాజు, పశువులు అందరూ కూడా గోనె పట్ట కట్టుకుని ఆ బూడిదలో కూర్చుని ఏం చేశారు? ప్రార్థన చేసి మనస్పూర్వకముగా ఆయనకి విన్నపాలు చేసుకుని, అయ్యా తప్పు చేశాము, క్షమించు నాయనా, నీ ఉగ్రత మేము తట్టుకోలేము నాయనా, అసలు నీ కోపం మామూలుది కాదు నాయనా, నీ చేతిలో పడుట అతి భయంకరము తండ్రి, ఒక్కసారి కరుణించు నాయనని పశ్చాత్తాపపడ్డారు. పట్టణము రక్షింపబడ్డది. మరి యెరూషలేము ఎందుకు రక్షింపబడలేదు? నినివే దేవుని దృష్టికి ఇష్టమైన పట్టణమా? యెరూషలేము దేవుని దృష్టికి ఇష్టమైన పట్టణమా? యెరూషలేము దేవుని దృష్టికి ఇష్టమైన పట్టణము. నా పట్టణం అన్నాడు, దేవుని పట్టణం అన్నాడు, నాకు ఇష్టమైన పట్టణం అన్నాడండి. అటువంటి పట్టణాన్ని దేవుడు పాడు చేస్తాడంటే ఎంత భయంకరమైన స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారండి. నినివే మారింది, యెరూషలేము మారలేదు కదా. ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనము నినివే ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థన చేయాలా? ఎవరు కావాలి దేవునికి? మార్పు చెందిన వారికి దేవుని కావాలండి. మారు మనసు అక్కర్లేని వారికి దేవుడు అక్కర్లేదండి, అక్కర్లేదు. ఒకసారి చెప్పాను, 99 గొర్రెలు విడిచి ఒక్క గొర్రె దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఈ 99కి ఎంత ప్రకటించిన మార్పు లేదు. అందుకన్నాడు, మారు మనసు అక్కర్లేని 99 కంటే మారు మనసు పొందే ఆ గొర్రె కావాలి ఆయనకి. అర్థమైందా? ఈ 99 ఎందుకు విడిచిపెట్టేశాడు? ఈ 99 ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా మారతలేదు, బ్రతుకులు మారతలేదు. ఎందుకు? వాడు విడిచిపెట్టేసి ఇదిగో ఒక గొర్రె అక్కడ ఏం చేస్తుంది? మార్పు కోసం చూస్తుంది, పశ్చాత్తాప కోసం చూస్తుంది అని అక్కడికి వెళ్ళిపోయాడండి. దేవుడికి కావలసింది క్వాంటిటీ కాదండి, క్వాలిటీ కావాలి ఆయనకి. అర్థమైందా? క్వాంటిటీ అంటే అంతే, సంఖ్య ఎంతమంది అనేది కాదండి. ఎవడు పవిత్రుడు కావాలి దేవుడికండి. వాడు ఒక్కడైనా సరిపోతుంది, ఆయనకు 100 మంది అక్కర్లేదండి.
ఆలోచండి. ఏంటి మార్పు పొందే వారు కావాలి. యెరూషలేమును దేవుడు ఎందుకు విడిచిపెట్టాడంటే, ఇదిగో వాళ్ళ మార్పు లేని వారండి, వాళ్ళు మారు మనసు లేని బిడ్డలు. దేవుడు ఎంతగా ప్రేమించాడు, ఎంతగా వారిని ఆదరించాడు, ఎంతగా వారికి సహాయం చేశాడో అవన్నీ కూడా ఏం చేశారో మరిచిపోయారండి. ఆలోచన చేయండి. ఏంటి నినివే పట్టణపు పరిస్థితే గొప్పదయ్యింది తప్ప యెరూషలేము పట్టణ పరిస్థితి ఏమోలేదు, గొప్పదవ్వలేదండి. ఎందుకంటే ఇవాళ కూడా చాలామంది తెలియక యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయండి, క్షేమం గురించి ప్రార్థన చేయండి అన్నారండి. యెరూషలేము క్షేమం గురించి నువ్వేం ప్రార్థన చేస్తావు? పట్టణం ఉంది అక్కడ, దేవాలయం ఉంది అక్కడ, శత్రువుల చేతికి అప్పగంపడిపోయింది, దేవాలయం పాడైపోయింది. ఎందుకంటే దేవుడు ఇష్టమైనది పట్టుకుంటే ఆయన విడిచిపెట్టడండి. ఆయన కాపు కాశాడా, ఎవడైనా సరే దాని జోలికొత్తకి వీలులేదు. ఆయన విడిచిపెట్టాడా పక్షులు తిన్నట్టు తినేస్తుందండి. ఆయన విడిచిపెట్టాడు, చాలా ప్రమాదం అండి. ఆయన కాపు కాచనంత చేప యెరూషలేము చాలా బాగుందండి. ఆయన విడిచిపెట్టేస్తాడు అంతే. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు మారతారు, వాళ్ళ జీవితాలు మారతలేదండి. విడిచిపెట్టేశాడు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రకారమును దిట్టపరచుటకు బద్దులై సందులో నిలబడుటకు తగిన వాడెవడు, నేను ఎంత వెతికినను ఒకడైనను కనబడలేదే అంటున్నాడండి. నిజంగా యెరూషలేమును శత్రువుల చేతికి అప్పగిస్తాకి దేవుడు చాలా బాధపడ్డాడండి. నిజంగా ఈ మాటల్లో నాకు అదే అనిపించిందండి. యెరూషలేమును శత్రువుల చేతికి అప్పగిస్తాకి దేవుడు చాలా బాధపడిపోయి ఉంటాడు. ఆయనకి ఇష్టం లేదు, కానీ అప్పగించాలి తప్పదు. ఎందుకంటే ఆయన న్యాయము తప్పనివాడు. తన బిడ్డలకు న్యాయము, బయటి వరకు న్యాయం చేయడండి. అందరికీ ఒకటే న్యాయం. మనమైతే మనుషులు బట్టి న్యాయం చేస్తాం, దేవుడు అలాగుండండి, అందరికీ ఒకటే న్యాయం అండి. దేవుడు చాలా గొప్పవాడండి. నిజంగా ఈ మాటలో చదువుతులకు అది అనిపించిందండి. నిజంగా ఆ యెరూషలేమును శత్రువుల చేతికి అప్పగిస్తాకి అసలు ఈ మనసు ఎంత బాధపడిపోయి ఉంటుందో నాయన, అసలు ఇవి ఎంత తల్లడిల్లిపోయి ఉంటావు. నీకు ఇష్టమైన పట్టణం పాడైపోతుంటే, నీకు ఇష్టమైన పట్టణం చెడిపోతుంటే, చదువు చేతి అప్పగిస్తుంటే ఎంత బాధపడి ఉంటావు అనిపించిందండి. నిజమే. ఎందుకంటే యోబు అపవాది చేతికి అప్పగించిన దేవుడు బాధపడ్డాడు, సంతోషపడ్డాడా? బాధపడ్డాడు. శాతాను ఎంత నిస్కారంగా చేసేసావు నా కుమారుణ్ణి. అండ్ ఒక యోబు గురించే అంతగా బాధపడ్డ దేవుడు పట్టణం గురించి ఎంత బాధపడిపోయి ఉంటాడు, నలిగిపోయి ఉంటాడండి. దేవుని మనసు ప్రజలకు అర్థం అవట్లేదండి. దేవుని ఆలోచన సమాచారం అర్థం చేసుకోలేకపోతుంది. ఏమన్నాడమ్మా ఇక్కడ, ఏమన్నాడమ్మా, తగిన వాడెవడును ఏమైపోయాడు, ఎంత విచారించినా. దేవుడు చాలా విచారించాడంట, చాలా వెతికాడంట, చాలా ఆలోచించాడంట. యెరూషలేము పట్టణం గురించి ఎవడన్నా ఒక్కడైనను లేడే. ఏం పేరడమ్మా, ఒక్కడైనను కనబడలేదంటండి. 2వ దినవృత్తాల గ్రంథము 36వ అధ్యాయము ఒకసారి 15వ వచనం నుండి మనం చూస్తే అక్కడ కనబడతాడు. చూడండి, ఏమన్నాడమ్మా, దూతలను పంపి వర్తమానం పంపుచు పెంతల కడ లేచి ప్రవక్తలను పంపున్నాను, వారు దేవుని దూతను ఏం చేస్తాడమ్మా, ఎగతాళి చేస్తున్నారంటండి. ఏం చేస్తారంట, ఎగతాళి చేస్తున్నారు, వాక్యములను తృణీకరిస్తున్నారు, ప్రవక్తలను హింసిస్తున్నారంటండి. ప్రవక్తలను, వాక్యాలను ఎగతాళి చేస్తున్నారు. ఏంటి, దూతలను వాక్యం చెప్పేవాళ్ళు ఎగతాళి చేస్తున్నారంట. అసలు వాక్యాలు వినటలేదంటండి. చాలా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయారు యెరూషలేము ప్రజలు. యెరూషలేము దేవాలయము అపవిత్రత పరిచేశారండి. ఆయన కాపాడాలనుకుంటే దాన్ని ఎవ్వడం ముట్టలేడు. ఆయన వద్దనుకుంటే ఎంతమంది చుట్టూ ఉన్నది నిలబడదు, వెళ్ళిపోతుంది. అటువంటి యెరూషలేము ఎందుకు ఎలా పాడైపోయింది తెలుసండి, వీళ్ళు దేవునికి బొత్తుగా వ్యతిరేకలైపోయారండి. దేవుని దృష్టికి పాడైపోయారు. నేను శత్రువుల చేతికి అప్పగించేస్తాను, అప్పగించాడు కదా, అయిపోయింది. ఇప్పుడు అక్కడ యెరూషలేము ఉందా దేవాలయము? సొలొమోను కట్టిన దేవాలయం ఉందా? లేదు. దాని తర్వాత మరో దేవాలయం కట్టారు. ఆ చెప్పలను చాలా మంది జెరుబాబేలు వాళ్ళందరూ వదిలేండి. ఏంటి మళ్ళీ వేరే టాపిక్లో వెళ్ళిపోద్ది కదా. ఏంటి, ఎవరు కట్టారు? సొలొమోను కట్టిన దేవాలయము, దావీదు చేత ప్రేరేపింపబడిన దేవాలయము, దేవునికి ఇష్టమైన దేవాలయం పట్టణం అదండి.
అది లేదు. ఆ ఎప్పుడూ దాని ఉపకరణములు కూడా మొత్తం పట్టుకుపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు. బబులోను రాజు నెబుకద్నెజరు మొత్తం పట్టుకుపోయాడు, పాడు చేశాడు. ఎందుకంటే నెబుకద్నెజరుకి ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించేశాడండి. దేవుడు అప్పగించేశాడు. ఇదిగో ఏసై, వీళ్ళ బ్రతుకు మారదో, వీళ్ళ జీవితం మారదు, ఏసై అన్నాడు. అంతేనండి. నెబుకద్నెజరు వచ్చి మొత్తం దేవాలయాన్ని పాడు చేసేసాడు. పట్టణం పాడైపోయింది, చెరపట్టుకుపోయాడు. స్త్రీలను, పశువులను, సంపదలు మొత్తం అంతా కూడా చెరపట్టికి వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నారండి. దేవుడు ఉన్నంత చెప్పు కూడా ఆ పట్టణములో ఏ కరువు లేదు తెలుసండి. ఆ పట్టణము దీవింపబడ్డది, ఆ పట్టణం ఆశీర్వదింపబడ్డది. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టేశాడో శత్రువుల చేతికి వెళ్ళిపోయి మళ్ళీ ఏమైపోయారు? వాళ్ళు బానిసలైపోయారండి. చాలా భయంకరమైన పరిస్థితి అండి. దేవుడు కూడా మనతో ఉంటేనే, ఆయన మనలో ఉంటేనే, ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టుకోవాలి. మనము ఎక్కడాలమ్మా? ఇక్కడ ఉండాలి. ఆయన ఇక్కడ ఉంటేనే ఆలోచనలన్నీ చక్కగా వెళతాయి. ఎందుకంటే ఈ సర్వ శరీరానికి ఆలోచనలు పంపేదేది మెదడు. పౌలు గారు చెప్తూ ఉంటాడు, సర్వ శరీరానికి నరములను ఇవన్నిటి కూడా శిరసే ప్రధానం అంటాడండి. ఇక్కడ ఉండిపోవాలి దేవుడండి. అప్పుడు ప్రతి ఆలోచన మంచిదే, ప్రతి ఆలోచన ఆయనదేనండి. చక్కగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అక్కడ లేకుండా దేవుడిని ఏదో ఉన్నామండి, కుదరదు. ఎందుకంటే యెరూషలేము నన్ను విడిచిపెడితే అధోగతి అయిపోయింది. ఇప్పుడు యెరూషలేము కొరకు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. అక్కడ దేవాలయం కట్టబడమని ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, దేవాలయము కడితే ఆయన వస్తానని అక్కడ చెప్పలేదు. ఎక్కడ ఉందా? మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన రావాలంటే దేవాలయం కట్టడం కాదు. ఆయన రావాలంటే ఏమవ్వాలి? పరలోకం వెళ్ళడానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తవ్వాలి, ఆ విశ్వాసుల సంఖ్య పూర్తవ్వాలి, ఆ పరిశుద్ధుల సంఖ్య పూర్తవ్వాలి. అది పూర్తయిపోతే ఆయన వచ్చేస్తాడు. అంతే తప్ప యెరూషలేము దేవాలయము గురించి కాదండి. ఇలా తెలియక యెరూషలేము దేవాలయము క్షేమము కొరకు ప్రార్థన. ఆ క్షేమం ఎప్పుడో పోగొట్టుకున్నారమండి వాళ్ళు. దేవుడు చెప్పేస్తాడు, శత్రువుల చేతకి అప్పగించేస్తున్నాను. ఏమంటే తెలుసండి, తరతరాలు నీవు బాధ అనుభవించాలి. ఎప్పుడు దేవుడు అప్పగించేస్తాడండి. ఇప్పుడు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయవలసింది మనమండి. దేని పని చేయాలి? అసలు మనం క్షేమంగా ఉన్నామా? మనం పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? యెరూషలేములో అది ఇష్టమైన దేశం ఒకప్పుడు దేవుడికి, కాదంటలేదు. అని చాలా ఇష్టమైన మందిరం అండి, చాలా ఇష్టమైనది. ఏం చేస్తాడైనా పాడు చేసుకున్నాడు. రమ్మంట వస్తుందా? దేవుడు రమ్మంట వస్తాడా? రాడు. ఒకసారి ఆయన వెళ్ళిపోయాక రావడం చాలా కష్టము. అందుకే దేవుడు మనతో ఉండగానే మన బ్రతుకులను చక్క పెట్టేసుకోవాలి. ఆయన విడిచిపెట్టకూడదండి. యాకోబు ఎలాగైతే కాలు పట్టుకుని పెనుగుళ్ళు ఆడేశాడు, మనం కూడా విడిచిపెట్టకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు తెలియలేదు. ఆయన వెళ్ళిపోతే ఆ పట్టణం పరిస్థితి ఏమైపోతుందో, ఆ దేవాలయం పట్టణం ఏమైపోతుందో వాళ్ళకి తెలియలేదు. వెళ్ళిపోయాక ఏడుస్తున్నారు. ఏంటి? తర్వాత ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, యెరూషలేము దేవాలయాన్ని మళ్ళా కట్టారు, మళ్ళా పాడు చేయటం, ఎలాగ అయిపోయింది. కానీ ఇప్పుడు పరిపూర్ణమైన దేవాలయం అక్కడ లేదు. ఏమున్నాయి అక్కడ? గోడలు ఉన్నాయి, అంతే. గోడలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశము పవిత్రమైనదా? ఆ దేవాలయం పవిత్రమైనదా? ఆయన చెప్పాడు, అసలు నీలో పవిత్రమైన దేశము కాదు, అపవిత్రమైపోయేవంటున్నాడు. అపవిత్రమైపోయేవన్నాడండి. ఒకప్పుడు పవిత్రమైంది, ఒకప్పుడు గొప్పదే. ఆ పవిత్రత ఏం చేసింది? ఇది పాడు చేశారు ప్రజలండి. చూస్తారా? దేవుడు అప్పగించేశాడు. దేవుడు ఇంకా నాకు వద్దు పట్టణం అనుకున్నాడు. ఏం చేశాడు? పట్టణం ఎక్కడుకున్నాడు? ఎక్కడున్నాడమ్మా? పరలోకులు ఎట్టుకున్నాడు. పరలోకములు యెరూషలేము. ఆ యెరూషలేములో నివాసం ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఏ యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి మనము? ఇక్కడున్న ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము కోసం కాదు, పరలోకములో ఉన్న ఆ యెరూషలేము. ఆయన పట్టిపోయాడు అక్కడికి. ఏమన్నాడే? నాయన మీరు కూడా అక్కడికి వచ్చేయండి అన్నాడండి. ఆ యెరూషలేము కోసము
నాయన ఆ యెరూషలేములో మేము ఉండాలి. ఏంటి ఆ నూతన యెరూషలేములోకి మేము ప్రవేశించాలి నాయనని దానికోసం ప్రార్థన చేయాలి. ఇక్కడున్న ఈ గోడల కోసం, యెరూషలేము కోసం కాదండి. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేసాడు దానినండి, శత్రువుడి చేతికి అప్పగించేశాడండి. మందిరము కట్టినా కట్టకపోయినా ఆయన వస్తానన్న సమయానికి రాకమానడు, వస్తాడైనా. ఆ వచ్చే టయానికి మనం ఏం చేయాలి? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నాడండి. ఒక్క 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం ఒకసారి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగునే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఇంటిని గాని నీవు విననల్లకపోయివి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, ఏమంటమ్మా దాని పేరు పెట్టాడమ్మా? ప్రవక్తలను చంపుచు, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారులను రాళ్ళతో కొట్టేవే కానీ ఒక్కసారైనా మాట్లాడటానికి ప్రయత్నం చేశావా? ఒక్కసారైనా బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడ్డావా? హేళన చేశావు, వాక్యాన్ని తృణీకరించావు, అవమానపరిచావు, ఇష్టం వచ్చినట్లు ఉండిపోయే తప్ప ఒక్కసారి ఆ వాక్యం విని నా బ్రతికంటే అర్థం చేసుకుని ఆలోచన చేశావా? అదనండి, యెరూషలేమా, యెరూషలేమా, నీవంటే దేవునికి ఎంత ప్రేమ తెలుసా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగా కాపాడుకుంటాదో. నిజమేనండి. అసలు కోడి తన పిల్లలకు చలి పెట్టకుండా, ఏంటి ఆ పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నా రెక్కల కింద భలే గమనిచేస్తా తెలుసండి, భలే గమనిచేస్తుంది. అస్సలే బయటికి రానివ్వదండి, చలి పెట్టనివ్వదు, వర్షం పడనివ్వదండి, పిల్లలు తడనివ్వదు. చాలా ఆ కోడి ఎంత భద్రంగా కాపాడుకుందో అలాగే నిన్ను కాపాడుకుని ఎన్నిసార్లు మాట్లాడాను రా, ఎన్నిసార్లు పంపించాను, కనీసం నా మాట విన్నావా? ఆ నినివే వారన్నా విన్నారు కానీ ఒక్కసారి నా మాట వింటే బాగుపడదు కదా, నా మాట విని నీ బ్రతుకు మారుని కదా అని మాట్లాడుతున్నాడండి. దేవుని మాట వినాలి. యెరూషలేము ప్రవక్తలను చంపుచి వెళ్ళిపోయి ఎన్నిసార్లు వినలేదు అన్నాడండి. వినలేదు అన్నాడండి. అందుకే మనం ఆలోచన చేస్తే 1947 నాడు యేసుక్రీస్తు వారు చూడండి, యేసుక్రీస్తు వారు 1947 అదే వచ్చాడు చూడండి ఒకసారి. అమ్మా, ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధానపు సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలంటున్నాడండి దేవుడు. ఆ పట్టణం యేసుక్రీస్తు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తున్నాడు? సమీపించినప్పుడు ఏం చేస్తాడమ్మా? దానిని చూసి దాని విషయమై ఏడ్చాడంటండి, ఏడ్చాడు. అండ్ నిజంగా దేవుడు ఎంతగా ప్రేమించాడు ఆ పట్టణం తెలుసండి. దేవుడికి ఎంత ఇష్టమైన పట్టణము. ఏడ్చాడు. యేసుక్రీస్తు ఏడుస్తున్నాడంట, నా తండ్రి ప్రేమించిన పట్టణము, నా తండ్రి ఇష్టపడిన పట్టణము, నా తండ్రి ఇష్టపడినది పాడైపోయిందే, కనీసం ఈ దినమందైనా ఆ సమాధానపు సంగతులు వినమంటున్నాడండి. పోలే, అప్పుడు ఏదో పాడైపోయింది, వదిలేసి అయిపోయింది. కనీసం ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇప్పుడు నా మాటలని మీరు వినండి అయ్యా అంటున్నాడండి. విన్నారా? జకర్యా మొదలుకొని ప్రవక్తలను చంపారు. ఇక్కడ ఏమని చెప్పారు? మళ్ళా ఇదే యేసుని అదే యెరూషలేము గమనియదట చంపేశారండి. యెరూషలేము ఒకప్పుడు దేవుని పట్టణము, ఒకప్పుడు దేవుడు ఇష్టమైన పట్టణము. ఇప్పుడు దాన్ని ఏం పేరు? ప్రవక్తలను చంపు దాన అని పేరు పెట్టాడండి. ప్రవక్తలను చంపు దాన అని పేరు పెట్టాడు. కాబట్టి చూడండి ఏమంటా, నీవు ఈ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడును నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవే. మారవా? బ్రతుకు మార్చుకోవా?
ఇప్పుడు కూడా ఇంకా కళ్ళు మూసుకుపోయింటే ఎలాగా? అప్పుడేదో అవి అయిపోయింది, ఇప్పుడు నేను వచ్చాను, నా మాటలు వినాలి కదా అని యేసుక్రీస్తు వారు ఏడుస్తూ ఉన్నారండి. ఇది యెరూషలేము పట్టణం అంటే పట్టణం గురించి అనుకోకండి, నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఆయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడైనా మారవా? ఇక్కడైనా బ్రతుకు మారదా? ఇక్కడైనా వినవా? ఇక్కడ జీవితాన్ని మార్చుకోవా? ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఆలోచన చేయండి. చూడండి ఏమడమ్మా, అదేమో కన్నులకు మరుగు చేయబడింది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటేవి కనుక శత్రువులు నిన్ను చుట్టి గుట్ట కట్టి ముట్టడ వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నేల కలిపి నిన్ను రాతి మీద రాయి లేకుండా చేసేస్తారండి. ఏం చేశారంట? రాతి మీద రాయి లేకుండా చేసేసాడండి. ఎందుకంటే ఆ యెరూషలేము దేవాలయం కాడికి అలాగే ఉంటే ఇవాళ అందరూ అక్కడికి వెళ్ళిపోతురు. ఎందుకంటే ముస్లింకి ఒక ఆచారం ఉంది. ముస్లింగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా తను బ్రతుకు కాలంలో ఒక్కసారైనా మక్కా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మక్కా. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న బాగా తెలుస్తుంది ఇది మక్కా. ఎందుకంటే కనీసం ఒక్కసారైనా మక్కా వెళ్ళాలి. ఎందుకంటే అది ప్రవక్త జన్మించిన స్థలము మక్కా. పెద్ద మసీద్, మక్కా మసీద్ అంటారండి కదా. అక్కడికి వెళ్ళాలి. వెళితే వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్టే. యెరూషలేము ఉంటే మనం కూడా అలాగే అందిమేమో. అందుకని ఏం చేశాడు? రాతి మీద రాయి లేకుండా మొత్తము తీసేశాడు. కానీ ఈవేళ మనోళ్ళు యెరూషలేము వెళ్ళొచ్చావు, నా జన్మ ధన్యమైపోయింది. ఏంటి బతుకు ధన్యమైపోయింది? యెరూషలేము వెళ్ళొస్తేనే జన్మ ధన్యం అవ్వదు. నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి. ఏండి యెరూషలేములో కాళ్ళు పట్టేస్తే జన్మ ధన్యమైపోతే పరలోకం వచ్చేస్తే మనం కూడా ఇల్లు గిల్లో ఏడు అమ్మేసి అడగలిపోతాం. యెరూషలేము వెళ్ళొచ్చేద్దాం అందరం. మనం యెరూషలేములో పరలోకం వచ్చేద్దండి. అది ఒకప్పుడు దేవుని పట్టణం, దేవుని మందిరము. లేదు, ఆయన అంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఆవేళ నా తండ్రి చెప్పాడు, ప్రవక్తలు పంపాను, నీ వినలేదు, ఇప్పుడు నేను వచ్చాను, కనీసం ఇప్పుడైనా మారవా? మానవా? కానీ బ్రతికేముంది? మరలా వినలేకుండా ఉన్నావే, మారలేకుండా ఉన్నావే. ఇదిగో నీ వినడం వల్లనే రాతి మీద రాయి లేకుండా ఏం చేశాడైనా? వాడు చేసేసాడండి. యేసు క్రీస్తు వచ్చినప్పుడు దేవాలయం ఎలాగుంది? ఎలా ఉందమ్మా? పశువులతోనూ గొడ్లతోనూ సంత అయిపోయిందండి. ఏంటి దొంగలకు అయిపోయింది. ఏంటి దేవుడు ఉండవలసిన మందిరములు ఎవరు ఉన్నారంట? దొంగలు ఉంటున్నారండి. వాక్యం ప్రకటించవలసిన మందిరములో ఏమున్నాయంట? వ్యాపారం మొదలైంది, వ్యాపారం మొదలైంది. మరి దేవుడు దీవించిన పట్టణమే కదా. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన పట్టణముగా ఉందా లేకపోతే పాడైపోయిందా? పాడైపోయింది. అందుకే ఇప్పుడు మనము ప్రార్థన చేయవలసింది, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనము ప్రార్థన చేయవలసింది భూమి మీద ఉన్న యెరూషలేము క్షేమం కోసం కాదండి. మనము క్షేమము కలిగి ఆ దేవుడు నూతన యెరూషలేములోకి మనము వెళ్ళాలి. దానికోసం. ఎందుకంటే మనకి పవిత్ర స్థలాలు అనేవి ఇప్పుడేమి భూమి మీద లేవు. చాలామందికి ఉండొచ్చు. నీవెక్కడ మోకరించి పరిశుద్ధమైన మనసు కలిగి ప్రార్థన చేస్తావు, ఆ స్థలము పరిశుద్ధమైనది దేవుడు చెబుతున్నాడు. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా, ఇదేదో యెరూషలేము గురించి అనుకోకండి, నీ గురించి, నా గురించి, మనందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కనీసం ఇప్పుడైనా మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మార్చుకోవాలి. ఆలోచన చేయండి.